గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 13వ దశకంలో ఉన్నాం. హిరణ్యాక్ష వధ. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణపరం చరంతం సాంవర్తే పయసి నిజజంఘా పరిమితే. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణపరం చరంతం సాంవర్తే పయసి నిజజంఘా పరిమితే. భవద్భక్తో గత్వా కపటపడుధీర్నారదమునిః శనైరుచే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం. భక్తులు కోరు వరముల నసుకు శ్రీమన్నారాయణ, హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము గలవాడవని భావించి నీతో యుద్ధం చేయుటకే వెదకుచుండెను. అంతులేని ప్రళయ సముద్రము అతనికి మోకాళ్ల వరకు మాత్రమే వస్తోంది. అంత ఎత్తున్న హిరణ్యాక్షునితో నీ యొక్క మహాభక్తుడైన నారదమునీంద్రుడు కపటబుద్ధితో నీ బలమును కించపరచుచు హిరణ్యాక్షుని పొగడుచు మెల్లగా ఇలా అన్నట్ట. స మాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. నదన్ క్వాసౌ క్వాసావిధి స మునినా దర్శితపథో భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్. హిరణ్యాక్ష, మాయావి అయిన విష్ణువు నీ యొక్క భూమిని హరింపదలుచుతున్నాడు. ఇది చాలా అన్యాయం, ఇది తప్పు కూడా అని నారద మహర్షి అన్నాడు. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడ ఎక్కడ అన్నట్ట. అప్పుడు నారదుడు నీవున్న ప్రదేశాన్ని చూపించాడు. అప్పుడు నీవు సముద్రంలో నుండి భూమిని ఉద్ధరిస్తున్నావు. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించాడు. అహో ఆరణ్యోయం మృగ ఇతి హంతం బహుతరైః దురుక్తైర్విధ్యంతం దిది సుతమవజ్ఞాయ భగవన్. మహీం దృష్ట్వా దంశ్రాశిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుక్తా మృధ విధౌ. ఇది అడవి మృగం కదా అని హిరణ్యాక్షుడు నవ్వుతూ అనేకమైన దురుక్తులచే నిన్ను నిందిస్తూ అతనిని నీవు ఏమాత్రము లెక్క చేయలేదు. ఆ సమయంలో నీ దంష్ట్రాగ్రమనున్న భూదేవి భయముచే కంపించి పోవుచున్నట్టును చూచావు. అట్టి భూమిని నీ మహత్వము వలన సముద్రమందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధానికి సిద్ధమైనావు. గదాపానౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్ట విష్వియత. రణాలోక ఉత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతముం నిరుంధ్యా సంధ్యాత ప్రథమమితి ధాత్రా జగదిశే. రాక్షసాధముడైన హిరణ్యాక్షుడు గదను పట్టుకుని యుద్ధం చేయటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకుని ద్వంద్వ యుద్ధానికి పూనుకున్నావు. ఆకాశముందు మీ ఇద్దరి గదలు ఒకదానినొకటి తగులుట వలన ఘటఘట శబ్దము వ్యాపించింది. మీ ఇద్దరి యుద్ధమును చూడవలనని దేవతలు కుతూహలంతో బారులు కట్టి నిలబడ్డారు. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో పరమాత్మ, ఈ రాక్షసాధముని సంధ్యాకాలమునకు ముందే వధింపుమని సూచన చేసి ఉన్నాడు. సంధ్యాకాలం మరి వాళ్ళ బలం పెరుగుతుంది. గదోన్మర్దే తస్మిన్స్తవ ఖలు గదాయాం తితి భువో గదాఘాతాద్ భూమౌ ఝుటితి పతితాయామహ భోః. మృదుస్మేరాస్యస్త్వం తనుజకుల నిర్మూలనచనం మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరురుచిషే. ప్రభు, గదాయుద్ధమున మీ గద రాక్షసుడు హిరణ్యాక్షుని గదాఘాతమునకు భూమిపై పడిపోయిందట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. నీవు కూడా ముఖమందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసులందరినీ సంహరించుట యందు ఖ్యాతి నొందిన నీ చక్రమును మనస్సులో స్మరించుకున్నావు. అప్పుడు అది నీ యొక్క చేతికి వచ్చి చేరింది. అంతటా నీవు అద్భుతంగా విరాజిల్లావు. తతశూలం కాల ప్రతి మనుషి దైత్యే విసృజతి త్వయి ఛిందత్యేతత్ కరకలిత చక్ర ప్రహరణాత్ సమారుష్టో ముష్ట్యాస ఖలు వితుంతస్త్వాం సమతనోత్ గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనగరీ. మృత్యువలే మయా భయంకరుడైన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసిరేశాడు. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలయ్యింది.
అందువల్ల హిరణ్యాక్షుడు అమితమైన కోపంతో నీపై ముష్టి ప్రహారమును గావించాడు. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమీ చేయలేకపోయినను ఆ రాక్షసుడు జగత్నంతయు మోహమును ముంచు మాయలను నీపై ప్రయోగించాడు. భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుదే తతో మాయాచక్రే వితత ఘన రోషాంధమనసం గరిష్టాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నంతమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధి. హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్రకాంతి అవలీలగా నాశనం చేసింది. అందువలన ఆ రాక్షసులకు కోపం అధికమైంది. అతడు కోపమును పట్టజాలక నీపై ఘనమైన ముష్టిఘాతానికి దిగాడు. అప్పుడు నీవు నీ పాదాంగుష్టము చేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక దెబ్బ కొట్టావు. మహాకాయస్సోయం తవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాదపద దృశిభే శ్లాఘితహతి తదా త్వాముద్దామ ప్రమదభర విద్యోతిహృతయా మునీంద్రా సాంద్రాభిస్సుతిభిరనువన్నధ్వరతను మునీంద్రా సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతను. ఓ దేవా, మహాకాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రహారముల ధాటికి నోటి నుండి రక్తము రక్కుచు అసువులను వీడి పడిపోయాడు. అతనిని నీవు అట్లు దెబ్బతీసినందులకు అప్పుడు ఋషులందరూ నిన్ను పొగడసాగారు. వారి హృదయములలో ఆనందము పొంగి పొరలింది. అంతటా వారు భక్తితో స్తోత్రములను చేయుచు యజ్ఞస్వరూపుడవైన నిన్ను స్తుతింపసాగారు. త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం త్వచిచ్ఛందో రోమస్వపి కుశగణశ్చక్షుషి ఘృతం చతుర్హోతారోఘ్రౌ సృగపి వదనే చోదరయిడా గ్రహా జిహ్వాయాం తే పరపురుషకర్ణే చ చమసా విభో సోమో వీర్యం వరద గళదేశేప్యుపసద. పరమపురుష, నీ శరీర చర్మమే గాయత్రి మొదలగు ఛందస్సులు, నీ రోమములే దర్భలు, నీ నేత్రములే ఘృతము. అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మను ఈ నలుగురును, నీ 4 పాదములు, నీ ముఖమే శృక్కు, ఉదరమే ఇడ, నీ నాలుకయే గ్రహము, కర్ణములే చమసములు, నీ గళమే ఉపసదము అను ఇష్టి విశేషము. కనుక నీవు సంపూర్ణముగా యజ్ఞస్వరూపుడవు. మునీంద్రైరిత్యాదిస్తవనముఖరైర్మోదితమనాహ మహీయస్యా మూర్త్యా విమలతరకీర్త్యా చ విలసన్ స్వదేష్ణ్యం సంప్రాప్తః సుఖరస విహారీ మధురిపో నిరుంధ్యా రోగం మే సకలమపి వాతాలయపతే. గురువాయుపురాధీశ ఓ శ్రీకృష్ణ, ఈ విధంగా మునీంద్రులందరూ నువ్వు చేసిన అనేక విధముల స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి. విశాలము ఉన్నతమైన శరీరముతో నిర్మలమైన కీర్తిచే ప్రకాశించుచు నీవు నీ లోకమైన వైకుంఠమునకు చేరి ఆనందామృతమును ఎప్పటి వలె విహరించుచున్నావు. మధుసూదన, నా సమస్త రోగములను కృపతో తొలగించుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.